అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. 14వ తేదీ రోజు నెల్లూరులో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో జిల్లా నలుమూలను వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సోదరులారా, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సుప్రీంకోర్టులో కూడా ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు. ఏమనంటే ద బిల్ వైలేటింగ్ ఆర్టికల్ 13, 14, 15 and 26 of the Constitution provisions that guarantee fundamental rights, equality before law, freedom of religion and the autonomy of religious denominations to manage their own affairs. అంటే ఈరోజు ఎంత చిత్తశుద్ధితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు ఒక భరోసా కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నన్ని రోజులు 5 సంవత్సరాలు కులాలకు మతాలకు అతీతంగా పనిచేశారు. ఒక పార్టీ చూడలేదు, ఒక కులాన్ని చూడలేదు, ఒక మతాన్ని చూడలేదు. అయితే ఈరోజు వచ్చిన కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి, అది ఈవీఎంల ద్వారా వచ్చిందా ఇంకొక ద్వారా వచ్చిందా, నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈవీఎం ద్వారానే వచ్చింది. డే 1 నుంచి చెప్తున్నా నేను, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈవీఎం ద్వారానే ఈ సీట్లు సంపాదించింది అనుటని ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు కేవలం టీడీపీ నాయకులు మేము బిల్లుకు వ్యతిరేకిస్తున్నాము, ముస్లిం నాయకులు ఆ మాట చెప్పాల్సింది మీ నాయకుడు నోటి ద్వారా చెప్పించాలి. మేము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాము, మాకు వద్దు, తెలియక చేశాము, మాకు తప్పు జరిగింది అని సుప్రీంకోర్టులో పిల్లి వేయండి. ఒక పిటిషన్ వేస్తే అప్పుడు నమ్ముతారు జనాలు. కావాలని ఏదో మోసపూరిత మాటలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను బుజ్జగించే పని చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఎటువంటి హాని కలిగించలేదు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మోసపూరిత వాగ్దానాలతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది ఈవీఎంల ద్వారా. ఈరోజు భారతదేశంలో ఈ బిల్లు వల్ల జరిగే వ్యతిరేకతకు ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి, నితీష్ కుమార్ గారు తీసుకోవాలి. మీ ప్రాణాలు లాంటి ప్రాణాలు కదా ఇతరుల ప్రాణాలు, మీ బిడ్డలు లాంటి ప్రాణాలు కదా ఇతర బిడ్డల ప్రాణాలు. మీకు తెలిసి కూడా ఈ బిల్లులో ఎన్నో అనర్థాలు ఉన్నాయని అయినా మీరు ఎవరు మాట వినలేదు. పెడ చెవిన కనీసం వినే శక్తి కూడా మీ దగ్గర లేకుండా పోయింది. చెయ్యము చెయ్యము చెయ్యము, మద్దతు మద్దతు ఇవ్వము అంటూనే మద్దతు ఇచ్చేశారు. అంటే వీళ్ళేంది ముస్లింలు, వీళ్ళు ఏం చేయగలుగుతారని. ఎందుకంటే చూసాం కదా, 3 సీట్లు ఒక బికారులకు వేసినట్టు టీడీపీ ప్రభుత్వం 3 సీట్లు ఇచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ముస్లింలకు ఒక ప్రముఖమైన స్థానాన్ని కల్పించారు. అయితే మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాం. అది మన బాధ్యత. అది సద్వినియోగం చేసుకోలేకపోవడం అది ముస్లింలలో ఉన్న లోటుపాట్ల గురించి తెలియజేస్తుంది, అంత తప్ప ఇంకొకటి కాదు. దయచేసి ఇకనైనా ముస్లిం సోదరులు ఈ దుర్మార్గ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ మన హక్కుల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బలపరుస్తూ ముందుకు సాగితే రాబోయే రోజుల్లోనైనా మన బిడ్డలకు ఒక భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది పిల్లలు
తమ సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోతున్నారు. ఎంతోమంది పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు, రోడ్ల వెంట వేస్ట్గా తిరుగుతున్నారు. గ్రహించాలి మీరు. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు? అంతా సర్వనాశనమైపోయిన తర్వాత గమనిస్తారా, గ్రహిస్తారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. నిన్న ఒక కామెంట్ ఉంది, ఉచిత బస్సు ఎందుకంటే, ఉచిత బస్సు ఎందుకు అన్నప్పుడు ఎందుకు డిక్లేర్ చేశారు ఉచిత బస్సు అని? ఉచిత బస్సు ఎందుకు అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉచిత బస్సుకు వాగ్దానం చేశారు, ఏ విధంగా వాలంటీర్లను మోసం చేశారు? 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. ఈరోజు దాన్ని ఊసే లేదు, అసలు నోటిఫికేషనే లేదంటున్నారు. నోటిఫికేషన్ లేనప్పుడు మీరు వరదల్లో ఏ విధంగా వారిని ఉపయోగించుకున్నారు? దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రజలంటే అభిమానం, పేదలు అంటే గౌరవం, పేద ప్రజల కోసం ఏదో చేయాలని తప్పన లాంటి వ్యక్తులు చాలా కొద్ది మంది ఉంటారు. కాబట్టి ఇకనైనా గ్రహించాలని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై హింద్, జై జగన్, జై ఆదాల, జై వైసీపీ.